హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్న ఫన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం. ఫస్ట్ టైం వైజాగ్లో ట్రాంప్లైన్ పార్క్, అది కిడ్స్కి ప్లస్ ఎల్డర్స్కి స్టార్ట్ చేశారు. సో ఎగ్జైట్ అయ్యి మేము అందరం వెళ్ళాం మా కజిన్స్తో. ఇక్కడ శాండిల్స్ కంటూ సపరేట్ కౌంటర్ లేదు, అందుకే అందరూ బయట పెడుతున్నారు. మా చెల్లి శాండిల్స్ అయితే పోయాయి. సో బీ కేర్ఫుల్, పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. లోపలికి వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్లోనే నుంచి ట్రాంప్లైన్, రైట్ సైడ్లో నుంచి కిడ్స్ సాఫ్ట్ ఎరీనా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ట్రాంప్లైన్లో ఎల్డర్స్కి కిడ్స్కి ఎలా ఉండడంతో, ఏజ్ లిమిట్ లేకపోవడంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను మా బాబుని సాఫ్ట్ ఎరీనాకి తీసుకువెళ్దాం అనుకున్నాను, బట్ మా కజిన్స్ అందరూ ట్రాంప్లైన్కి వెళ్దాం అనడంతో బాబుని ట్రాంప్లైన్ తీసుకొని వెళ్ళాను. మేము వీకెండ్ మాత్రం రాలేదు, వీక్ డేస్లో వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ప్రైజింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వీక్ డేస్లో ఏంటంటే 2 అవర్స్కి 400 ట్రాంప్లైన్ ఛార్జ్ చేస్తారు. అదే వీకెండ్స్లో అయితే 1 అవర్కి 400 ఛార్జ్ చేస్తారు. సో మేము ప్లాన్ చేసుకొని మండే వచ్చాము 2 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈవినింగ్ 4 తర్వాత అయితే మాత్రం ట్రాంప్లైన్కి 1 అవర్కి 400 అంట. ఎంత ప్లాన్ చేసుకొచ్చినా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ సాక్సెస్ చూసారు కదా, ఇది ట్రాంప్లైన్లోకి వెళ్ళడానికి కంపల్సరీగా సాక్స్ వేసుకోవాలి. ఇది మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా పర్లేదు, ఇక్కడ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సాక్స్కి. అండ్ ఇలా ట్యాగ్ వేసి మనం ఏ టైంకి వెళ్తున్నామో మినిట్స్తో సహా మెన్షన్ చేస్తున్నారు, ఎందుకంటే 1 అవర్ ఇస్తారు కదా. సో లోపలికి రాగానే ట్రాంప్లైన్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. నేను హైదరాబాద్లో ఉన్న స్కై జోన్ లాగా ఎక్స్పెక్ట్ చేశాను. యాక్టివిటీస్ అవి కొంచెం తక్కువ. మా బాబాయ్ అయితే చూసారా స్టార్ట్ చేశాడు ఆల్రెడీ వాళ్ళ బాబాయ్తో. నేను ఈ ట్రాంప్లైన్లో తీసుకొచ్చేటప్పుడు భయపడ్డాను, భయపడతాడు ఏంటో అని చెప్పి. అస్సలు భయం లేదు, చూసారా ఎలా వెళ్ళిపోతానని. ఇదైతే చాలా నచ్చింది బాబుకి. నేను అందులో ఉంటానని చెప్పి తీయొద్దని, దూకేస్తానని నాకే భయం వేసింది. వీడికి మాత్రం చిన్నది కూడా భయం వేయలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ అస్సలు లేదు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. నేను భయపడుతున్నాను కానీ అస్సలు భయం లేదు. మా కజిన్స్ వాల్ ఎక్కారనమాట, అక్కడ నుంచి పైకి పడితే బాగుంటుందని. నేనైతే ఎక్కలేదు, ఎందుకంటే బాబుని చూసుకుంటున్నాను. పక్కన ఉన్న బాస్కెట్ బాల్ అయితే ఆడాను, మనకి అంతగా రాదు, ఇదే ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ 2 టైమ్స్ వెళ్ళిపోయింది, 3rd టైం మాత్రం ఏదో దేవుడి దయ వల్ల వెళ్ళిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. బాబుని తీసుకుని కొంచెంసేపు జంప్ చేశాను, భయపడితే తీసుకువెళ్ళిపోదామని చెప్పి. అస్సలు భయం లేదు. బయట ఉన్న యాక్టివిటీస్కి అయితే వస్తాం. మా 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయినా 10 మినిట్స్ ఉండనిచ్చారు, పర్లేదు. ఫొటోస్ అవి తీసుకొని వచ్చేస్తాం ఆడుకోమని చెప్పి ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. ఇగో మా అబ్బాయి అయితే హీరో పోజెస్ అన్నీ ఇచ్చాడు, నేను క్యాప్చర్ చేసుకొని సేవ్ చేసుకున్నాను. ఇలా మేము ఈ డే అంతా స్పెండ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.